ఊరెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టామన్నమాట. ఇదిగో బిల్లు నా మీద వేద్దాం అనుకుంటున్నామేమో. నేను కట్టను. ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయో తెలుసు. మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకు కనికరించావా? కోటి మా తల్లి. అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురు ఇది. కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటిపళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు కానీ ఆడి బాస్ బై ఇంప్రెస్ జాబ్ ఆఫర్ ఇచ్చాడు. శ్రీశైలం మనుషులను కొట్టి ఆడుబారులో పార్టీ ఏంట్రా? ఆడవాడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు. శ్రీశైలం యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడు రా. ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలని కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావాల్సింది వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈడు సర్ఫ్లో నానబెడతాడు. అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్ వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి. వాడు విషయంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేశావు. అలాంటి వాడితోగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాము మింగేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసిందంటే వీడికి. థ్యాంక్స్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయితే నీకు తెలుసో లేదని చెప్తున్నా. చాలా మంది చెప్పారు. వాళ్ళందరూ ఏం చూసి చెప్పారో తెలియదు కానీ నాకు మాత్రం నీకు కళ్ళు నచ్చాయి. అందరూ అవి చూసే చెప్పారు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఉంటే నేను వాడికన్నా బెటర్ కదా చూసుకో, లేకపోతే నాకన్నా బెటర్ ఎవరు దొరకడు. నీకు అంతుందా? ప్రస్తుతానికైతే ఏం లేదు కానీ ఫ్యూచర్ మొత్తం అందే. చూడ్డానికి యావరేజ్ గా ఉన్నా మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నంబర్ ఇచ్చాళ్ళు, ఆలోచిస్తా. డ్రెస్ సెన్స్ గుడ్, హెయిర్ స్టైల్ బ్యాడ్. ప్రతి దానికి డౌట్ పడుతుంది, కళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంది. అన్ని కాంట్రాస్ట్ క్వాలిటీస్. వర్కౌట్ అవ్వదు. సారీ, నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. హే 1 మినిట్. రేపటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవడం లాంటివి, నన్ను టార్చర్ పెట్టడం లాంటివి చేయకు. ఎందుకంటే నేను పన్ను. గో. ఇందాక చెప్పానే ఆ వెదర్ వీడే. పొగరెక్కువ. చూడటానికి బాగున్నాడు కదే, దేనికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో ఏంటి పాప పిచ్చికిచ్చేస్తుంది. వీడేంటి చూపులతోనే తడిమేస్తున్నాడు. బెటర్ ఐ విల్ సిట్ ఇన్ ద కార్. కమ్ ఫాస్ట్. ఇందాక నీకే కదా సిగరెట్ వెలిగించింది. కనెక్ట్ అవ్వలేదన్నావుగా, ఇప్పుడేంటి? అక్కడ చీకట్లో మోహన్ తప్ప ఏం కనిపించలేదు. రేయ్, ఆ స్మోకింగ్ జోన్ లో లైట్లెస్ దొప్పించుకోండి రా. ఇక్కడ ఫిజికల్ కనబడక పేట్లు మారిపోతున్నాయి. అయ్యో బాబోయ్, ఎవరికైనా అందం కంట్లోనో కట్అవుట్లోనో ఉంటది. నీకేం బంగారం, ఇంచు ఇంచు అందమే. అబ్బబ్బబ్బబ్బా, ఏది నా నంబర్ రాసుకో. కానీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక హగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతా. కనెక్ట్ అయ్యానా? వెళ్ళిపోతే వదిలేస్తాననుకుంటున్నావా ఏంటి? బంగారం ఇవాళ నన్ను తోసేసావు, రేపు నువ్వు పడిపోతావు. నీ ఫోన్ కట్టేసా. నన్ను 2 పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. రే, ఇది ఫోన్ రా. ఊరి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి కానీ ఫోన్ ఏంటి మా? టాయ్ టాయ్. అబ్బో, మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ, లాంగ్ టైమ్ నో సీ, అన్ని పెట్టెల మెసేజ్లే. వాట్సాప్ లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు. అనకుండా ఏంటి ఇది కూడా అనకూడదా? ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే రేటు ముందు తెలియడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వీడియో పెద్ద ఎంగైన్. ఆహా, నా డార్లింగ్ కి నేనే ఫస్ట్ అవర్ని. ఆహా, బార్ కలెక్షన్ వచ్చిందా? వచ్చేసా రాకపోతే నాకు చెప్పు. రేపటికల్లా ఎట్టి పరిస్థితిలో వచ్చేయాలి. అన్నా స్వీట్ తీసుకోనా?
ఇంత బొట్ట పెట్టుకొని ఎవడో నా స్వీట్ తింటే ఆడవాయా? థ్యాంక్స్ అన్నా. నిన్న కోసి కారం పెట్టిండు, ఇలా స్వీట్ పెట్టిండు. గన్ని బాయ్. అరే పైసలు ఇచ్చినాక మళ్ళీ ఎందుకు వచ్చినావురా బాయ్? స్వీట్ అన్నా, నీ వల్లే నాకు జాబ్ వచ్చింది, లైఫ్ అంతా హ్యాపీగా ఉంది. నేను అడిగిన ఇవ్వాలి ఓకేనా? కాంప్రమైజ్. అన్న కార్డు ఇచ్చినాక కాంప్రమైజ్ కాకపోతే ఏం చేస్తాం? ఓకేనా? పో తినాలని కూడా పో. అన్నా స్వీట్ తీసుకోన్నా. స్వీట్ నిలిపేస్తే టేస్ట్ తెలీదన్నా, తింటే తప్ప. నేను అంతే, నాతో ఫ్రెండ్షిప్ చేస్తే కానీ తెలియదు నేను స్వీట్ పర్సన్. ఏమయ్యా కృష్ణ, జాబ్ చేయనన్నావు, జాయిన్ అయ్యావు. స్వీట్ తీసుకో అన్నా. సిటీకి కొత్త అన్నా, అందుకే నీ గురించి తెలియగల అన్నా. తెలియకని మనిషిని కూడా టచ్ చేశాను, సారీ అన్నా. నీ గురించి చెప్పు. నేను సూపర్ క్యాండిడేట్ అన్నా. అంటే పనులు మీరు ఏ పని చెప్తే పని అలాడిస్తా అన్నా. సీను అన్నా, ఆ రామ్ నారాయణని ఆడికే పిలిపించు. ఓకేనా? కారెక్కు. ఎక్కడికన్నా? నా తనకే. ఒరేయ్, నువ్వు ఐఫోన్ మీద కూర్చుంటే అది ఐప్యాడ్ అంత అవుద్ది. ఇంత అసహ్యంగా ఉన్న నీతో పెళ్లి కొప్పుకుంది నీకో రేంజ్ ఉందని నమ్మి. ఇప్పుడు గనక ఆ శ్రీశైలం రాకపోవాలి. అరే డార్లింగ్, కానీ నా చెడ్డి దోస్తు, ఆయనకి నా పేరు చెప్తేనే ఉత్సా. ఇప్పుడు చూడు సలానికి ఎట్లా ఓపిస్తాను. ఏ రఘు. అరే శ్రీశైలం బాయ్. రామమ్మ ఏమ్మా చిక్న బడేతారను. అవు గాని మన ఆఫీస్ ఎట్లున్నదే? ఆఫీస్ అయితే మస్తుగా ఉందిరా బాయ్, నువ్వు ఎట్లున్నావు? అరే నీకు తెలివందా, డంపడిల్లా గొరిల్లా కాతేపితే కాందానికే మామా నీ కోసము బీరు బిర్యానీ కళ్ళు కబాబ్ మొత్తం తయారు చేయించిన. మన దావత్ అంటే దునియా మొత్తం పరిశాన్ కావాలి. మన దోస్తులందరికీ వెల్కమ్ చెప్. మామా కొత్త పోరుడా? అరే అందరికి చియర్స్. మామా సెల్ఫీ. కుల్ఫీనా? గదేంది సెల్ఫీ రా మామా, గిదిబి తెలియదా? గిట్ల పెట్టి బటన్ నొక్కితే ఫోటో ఫేస్బుక్ లో అప్లోడ్ అవుతుంది. ఫ్యాన్స్ ఫుల్ లైకులు కొట్టి ఎంజాయ్ చేస్తారు. గట్లనా? అవు మామా. రఘు మామా, మన దోస్త్ ఒకడు వస్తుండ్రా బాయ్, చిన్న మీటింగ్ ఉంది. మామా గీ ఆఫీసే నీది, నీకు ఎట్లా కావాలంటే అట్లా వాడుకో, ఏమన్నా చేసుకో. ఏమంటున్నా? అచ్చా మామా గీడిబి సెలబ్రిటీ తీరునే ఉన్నాడు. జర్ర పరిచయం చేయవా, సెల్ఫీ తీసుకుంటా. 10 నిమిషాలైతే ఫ్రీ అయిపోతాడు, తర్వాత నీకే వదిలేస్తా. ఏం రామ్ నారాయణ్, మీరు వెళ్ళండి, మేము మాట్లాడుకుంటాం. ఇంతకుముందు నా దగ్గరే పని చేసిండు, ఈ మధ్య పైసల కోసం పోలీస్ ఇన్ఫార్మర్ అయ్యిండు. అవే పైసలు పారేస్తే ఆళ్లే నమ్మేసిండు. బాత్రూమ్ ఏడుంది? గా కొనాకుంది. వీడు బీరు బీ తాగలే, గప్పుడే బాత్రూమ్ అంటుండేది. వాళ్ళు బాత్రూమ్ కిందకి వెళ్తున్నారు. అరే గది బీ తెలియదా అనా నీకు? ఒకడు పోతే మూత్రానికి పోయినట్టు, ఇద్దరు పోయారంటే సీక్రెట్ మీటింగ్ అన్నట్టు. దా ప్లీజ్ అన్న, అన్న వద్దన్నా అన్న, అన్న అన్న. అరే రే రే రే, మర్చిపోయినా, పరిచయం చేయలేదు కదా. రఘుబాయ్ రామ్ నారాయణ్, రామ్ నారాయణ్ రఘుబాయ్. ఏం చేసుకోనికి? ఫ్రెండ్షిప్ చేసుకో, సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్ లో పెట్టుకో. శవాలతో సెల్ఫీ లేదు మామా. ఎవడైనా మనల్ని నమ్ముకొని పైకి రావాలి, అమ్ముకుని పైకి రావాలని చూస్తే ఇట్లనే లైట్ గా ఇరిటేట్ అవుతా. అబ్బే ఓ గిది నా డిలీట్ సాఫ్ట్వేర్ అనుకున్నా, నువ్వు మనుషులను డిలీట్ చేసి ఆఫీస్ అనుకున్నావు. అబ్బే నీ దాతేను వేసాడని చూసాడుగా, ఇంకేం తింటాడు? రే ముందని మంచిది దామనరా.